శ్రీ మహాగణాధిపతియే నమః. అందరికీ నమస్కారం. ఆధ్యాత్మికతకు, జాతీయ సమైక్యతకు, కుటుంబ సంబంధాల పటిష్టతకు పునర్జీవితాన్ని కలిగించే పర్వదినమే ఈ శ్రావణ పౌర్ణిమ. రాఖీ పౌర్ణిమ, జంఝాల పౌర్ణిమ, ఇలా ప్రాంతాల వారీగా చాలా పేర్లు వాడుకలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ పౌర్ణిమ శ్రీ మహావిష్ణు విద్యాది దేవత హయగ్రీవ స్వామిగా ఆవిర్భవించిన రోజు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానం హయగ్రీవం ఉపాస్మహే అంటూ ఈ శ్లోకాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు విద్యార్థులు పఠించాలి. హయగ్రీవుని అనుగ్రహంతో సకల విద్యాసిద్ధులు తప్పక కలుగుతాయి. నమ్మకం ప్రధానం. ఈ పౌర్ణమినే రాఖీ పౌర్ణిమ, రక్షాబంధనంగా కూడా జరుపుకుంటారు. మానవ సంబంధాలలో ఉన్న దివ్యత్వాన్ని ఒకరినొకరు అందిపుచ్చుకునే సాంప్రదాయాల్లో ఇది ఒకటి. కుటుంబ సంబంధాల్లో సోదర సోదరీల అనుబంధానికి ప్రతీకగా పురాణ ధర్మశాస్త్రాలు ఈ శ్రావణ పౌర్ణమికు చాలా ప్రాముఖ్యతనిచ్చాయి. ఆడపడుచులకు అన్ని విధాల సోదరులు రక్షగా ఉండాలనే విధిని ఈ ఆచారం చెప్తోంది. విష్ణు స్వరూపమైన ఈ రక్షాబంధనాన్ని పూజించి హారతిచ్చిన తర్వాత సోదరునికి కట్టాలి. ఏనబద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభిబధ్నామి రక్షమాచల మాచల అంటూ ఈ శ్లోకాన్ని చదువుతూ సోదరునకు రక్ష కట్టగా సోదరిని సోదరుడు సంతోషపెట్టాలి. ఇక జంఝాల పౌర్ణిమ. నూతన వటులు ఈ రోజున ఉపాకర్మ చేసుకోవాలి. దీనివల్ల వేదాధ్యయన అధికారం వస్తుంది. మిగిలిన వారు పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి నూతన యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ఈ రోజున గాయత్రీదేవి సంపూర్ణ కళలతో శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి గాయత్రి మంత్రాన్ని విశేషంగా పఠించాలి. అమ్మవారిని కూడా ఈరోజు తప్పనిసరిగా పూజించి అమ్మ దయను కూడా అపారంగా పొందవచ్చు. మనలో ఉండే అంతర్ముఖ శక్తిని ఉత్తేజపరిచేవే ఈ పండుగలు, పర్వదినాలు అనే ఈ సాంప్రదాయం. అయితే మనలో శక్తి మనకు ఉపయోగపడాలంటే సాంప్రదాయాలు పాటించాలి. అందరికీ శ్రావణ పౌర్ణిమ శుభాకాంక్షలు. శుభం భూయాత్.